ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య IDF మరో కొత్త రకం డయాబెటీస్ ను అధికారికంగా గుర్తించింది. దీనిని టైప్ 5 డయాబెటీస్ గా వర్గీకరించారు. ప్రధానంగా పోషకాహార లోపంతో బాధపడే సన్నగా ఉండే యువకులలో ఈ రకం మధుమేహం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దశాబ్దాలుగా పరిశోధనలో నిర్లక్ష్యానికి గురై తరచుగా తప్పుగా నిర్ధారణ చేయబడుతూ వచ్చిన ఈ వ్యాధికి ఎట్టకేలకు అధికారిక హోదా లభించింది. పౌష్టికాహార పంతంతోనే ఇక టైప్ 5 డయాబెటీస్ ను మాల్న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ మెలిటస్ లేదా మెచ్యూరిటీ అన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ది యంగ్ మోడీ అని కూడా వ్యవహరిస్తారు. ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశంలోని యుక్త వయస్కులు యువతలో ఇది ఎక్కువగా కనబడుతుంది. పోషకాహార లోపంతో కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ నిరోధక సమస్య ఉండగా టైప్ 5 లో ఇన్సులిన్ ఉత్పత్తి లోపమే కారణం. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య IDF అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది నుంచి 25 మిలియన్ల మంది ఈ రకం మధుమేహంతో బాధపడుతున్నారని, వీరిలో ఎక్కువ శాతం ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారని తెలుస్తోంది. టైప్ 5 డయాబెటీస్ ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధిగ్రస్తులు సాధారణంగా చాలా తక్కువ శరీర ద్రవ్యరాశి సూచిక BM1 అలాగే 18.5 kgs M2 కలిగి ఉంటారు. వీరిలో ఇన్సులిన్ స్థాయిలు అత్యంత తక్కువగా ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ రోగుల కంటే తక్కువ, టైప్ 1 డయాబెటీస్ రోగుల కంటే కొంచెం ఎక్కువ నమోదవుతాయి. దాని పనితీరును ప్రభావితం చేసే కొన్ని జన్యుపరమైన మార్పులు కూడా ఈ వ్యాధికి కారణం గుర్తించారు. గుర్తింపు ప్రాముఖ్యత. టైప్ డయాబెటీస్ ను IDF అధికారికంగా గుర్తించడం వైద్య రంగంలో ఒక కీలకమైన పరిణామం చెప్పవచ్చు. దీనివల్ల ప్రభావితం చేస్తున్న తీవ్ర ఆరోగ్య సమస్యపై విస్తృత అవగాహన కలుగుతుంది. తద్వారా రోగులకు మెరుగైన వ్యాధి నిర్ధారణ పద్ధతులు, సమర్థవంతమైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. IDF ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ ఈ వ్యాధి నిర్ధారణకు అవసరమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడం, దీనిపై లోతైన శాస్త్రీయ అధ్యయనం చేపట్టడం వంటి కార్యక్రమాలను నిర్వహించిందని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇతర డయాబెటీస్ రకాలతో పోల్చితే సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై స్వయం ప్రతిపక్షక దాడి వల్ల సంభవిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ స్రావం తగ్గడం వల్ల తరచుగా ఉబకాయంతో సంబంధం కలిగి ఉంటుంది. హార్మోన్లు, స్టెరాయిడ్ లేదా క్రోమగంధి నిర్మాణ సమస్యల వలన టైప్ 3 డయాబెటీస్ వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని టైప్ 4 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. వీటన్నిటికీ భిన్నంగా టైప్ 5 డయాబెటీస్ ప్రధానంగా పోషకాహార లోపంతో ముడిపడి ఉండటం గమనించాల్సిన విషయం.